ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 120 పరుగులు చేశాడు. రూట్కి ఇది 17వ వన్డే సెంచరీ. అయితే వన్డేలో అతడికి ఇది దాదాపు 6 ఏళ్ల తర్వాత వచ్చిన శతకం కావడం గమనార్హం. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ ఈవెంట్లలో 300+ పరుగుల చేజింగ్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రూట్ రికార్డులోకి ఎక్కాడు. ఐసీసీ టోర్నమెంట్లలో 300కు పైగా పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ ఇప్పటి వరకు 3 సెంచరీలు సాధించాడు. 2017 ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై, 2019 వన్డే ప్రపంచ కప్ నాటింగ్హామ్లో పాకిస్తాన్పై శతకాలు నమోదు చేశాడు. ఈ రెండు సందర్భాలు ఇంగ్లాండ్ టార్గెట్ 300కు పైగానే ఉంది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబుల్ హసన్ పేరిట ఉండేది. వీరిద్దరూ చెరో 2 సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్తో ఈ దిగ్గజ క్రికెటర్ల రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో చేజింగ్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్, షేన్ వాట్సన్ రికార్డును రూట్ సమం చేశాడు. ఈ ముగ్గురు లెజెండరీ క్రికెటర్లు తలా 2 శతకాలు నమోదు చేశారు.